హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరియామ వ్లాగ్స్. ఇదైతే డే 3 ఆఫ్ అవర్ వైజాగ్ ట్రిప్. ఈరోజు అయితే మేము ఆల్రెడీ వైజాగ్కి వెళ్ళి ఉన్నాం కదా, వైజాగ్ టు అరకుకి వెళ్తున్నాం అనమాట. ఇది మ్యాప్ మొత్తం ఘాట్ రోడే ఉంటుంది. చాలా దూరం, తక్కువ కిలోమీటర్స్ ఉన్నా కానీ డిస్టెన్స్ మాత్రం చాలా అనిపిస్తుంది. అండ్ మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. వైజాగ్లో ఆర్కే బీచ్లో స్టే ఉన్నాం మేము. అండ్ మీరు ఒకవేళ ముందు వ్లాగ్స్ ఒకవేళ చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి, సో దట్ యూ కెన్ రిలేట్ విత్ దిస్ వీడియోస్. అండ్ మేము కొంచెం దూరంగా వెళ్ళంగానే మొత్తం చెట్లు స్టార్ట్ అయిపోయాయి అనమాట. అండ్ దూరంలో కొండలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఆ ఘాట్ రోడ్లో నుంచి మనం వెళ్తే మనమైతే అరకుకి వెళ్తాము. అండ్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద రోడ్సే ఉన్నాయన్నమాట. అండ్ ఈ ట్రీస్ అన్నీ కూడా మాకు కొంచెం గోవాలో వైబ్ లాగే అనిపించింది. అటు ఇటు మొత్తం కోకోనట్ ట్రీస్ అవంతా. మనకి ఇక్కడైతే అంత ఫాగ్ అనిపించట్లేదు, కానీ ఒక్కసారి మౌంటైన్స్ కొండల మధ్యలోకి వెళ్ళినప్పుడు అయితే రోడ్స్ అయితే అసలు ఏం కనిపించవు, మొత్తం మంచుతో నిండిపోతుంది అనమాట. అండ్ ఎంత చల్లగా ఉందంటే అత్తయ్య మొత్తం కప్పేసుకున్నారు, అంతా చలేస్తుంది, ఫుల్ కోల్డ్ ఉంది. అండ్ వే అయితే నీట్గానే ఉంది. ఒకసారి ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యాకనే మనకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడైతే మనకి ఒక టోల్గేట్ లాగా పెట్టారు, అక్కడ నుంచి మనకి మేబీ అరకు వే అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఒకసారి టోల్గేట్ అయిపోయాకైతే మనం కొంచెం దూరం వెళ్ళాక విలేజెస్ కూడా వస్తాయి అన్నమాట. అండ్ యానిమల్స్ కూడా వస్తూ ఉంటాయి మధ్యలో, సో మనం కేర్ఫుల్గా వెళ్ళాలి. అందుకే మనకి కొంచెం తక్కువ కిలోమీటర్స్ ఉన్నా కానీ ఎక్కువ టైం చూపిస్తుంది అనమాట. అంటే స్లోవే ఉంటుంది మొత్తము. ఇంకా కొంచెం ముందుకెళ్ళాకైతే రోడ్ అయితే చిన్నగా అయిపోతుంది. అండ్ అక్కడైతే ఇంకా స్లోగా వెళ్ళాలన్నమాట. వెహికల్స్ వన్ వేనే ఉంటుంది అనమాట, వెళ్ళడానికి రావడానికి ఓన్లీ సింగిల్ రోడ్ లాగా ఉంటుంది. అండ్ వే అయితే చాలా బాగుంది, అంటే బ్యూటిఫుల్గా ఉంది. కొండల లోపలికి వెళ్తూ ఉంటాం కదా. అండ్ మనకైతే మొత్తం కర్వ్సే ఉంటాయి, మొత్తం ఘాట్ రోడ్ అనమాట. నేనైతే మొత్తం టైం ల్యాబ్స్లో తీసాను వీడియో. ఇక్కడ నుంచి మొత్తం రోడ్లు అయితే ఎన్ని కర్వ్స్ ఉన్నాయి కదా మనకైతే. అండ్ ఆల్మోస్ట్ మేము ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయిపోయాం కదా. అండ్ మధ్యలో మనం వెళ్ళే కొండల మధ్యలో రిసార్ట్స్, విలేజెస్ కొండల మీదనే ఉంటాయి అన్నమాట. అండ్ కొంచెం పైకి వెళ్ళే కొద్దీ మనకైతే రోడ్ అయితే స్లేమ్ కనిపించదు, మొత్తం ఫాగ్తో నిండిపోయి ఉంటుంది. అండ్ మనం పైకి వెళ్ళేటప్పుడు ఫార్మర్స్ అయితే కొండల మీదనే వాళ్ళు ఫార్మింగ్ అయితే చేసుకుంటున్నారు. మొత్తం నీట్గా వాళ్ళు ప్లేసెస్ లాగా పెట్టుకొని మొత్తం ఫార్మింగ్ అయితే చేస్తున్నారనమాట. అండ్ విలేజెస్ కూడా అలాగే కొండల మీదనే అలా ఉన్నాయి. అండ్ మధ్యలో వాటర్ ఫాల్స్ లాగా కూడా మనకి చాలా కనిపిస్తాయి. అంటే మేము వెళ్ళే టైంలో కదా అంత ఫాస్ట్గా క్యాప్చర్ చేయలేదు, అప్పటికి ఒక 2-3 అయితే క్యాప్చర్ చేసామన్నమాట. ఇప్పటివరకు మనం కింద ఉన్నాం కదా, వే అంతా ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు మనం హైట్లో వెళ్ళే కొద్దీ మొత్తం స్టార్ట్ అయిపోయింది, కనిపిస్తుంది కదా. అసలు ఏమైతే కనిపించట్లేదు, ఓన్లీ ఫాగే కనిపిస్తుంది అనమాట వే మొత్తము. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కదా, అంత వెహికల్స్ అయితే లేవన్నమాట. మేము మెల్లగా వెళ్ళే కొద్దీ అయితే వెహికల్స్ పైనుంచి చాలా వస్తున్నాయి. అండ్ వే కూడా బాగుందన్నమాట, మొత్తం ఫాగ్తో ఆ ఫీలే డిఫరెంట్ ఉంటుంది. అండ్ చిన్నప్పటి నుంచి అయితే నాకు ఫుల్ ఇష్టం ఉండే అరకుకు ఒక్కసారైనా వెళ్ళాలని. అండ్ లాస్ట్కి అయితే అరకుకు వెళ్ళామన్నమాట. అండ్ అరకు వ్యాలీకి ఇంకొక 27 కిలోమీటర్స్లో అయితే మనం రీచ్ అయిపోతాము. అండ్ మధ్యలో మేమైతే ఒక దగ్గర, ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లో మనమైతే ఫొటోస్ దిగాలి కదా, అందుకే ఒక దగ్గర అయితే మేము ఆగాము. ఇక్కడైతే మేము ఆగామన్నమాట. అసలు లొకేషన్ అయితే సూపర్ ఉంది, మొత్తము ఫాగ్ అదంతా ఉందన్నమాట. అండ్ పక్కనైతే వాటర్ ఫ్లో కూడా ఉందన్నమాట, అత్తే చూపిస్తున్నారనమాట. అసలు ఎంత బాగుంది, మొత్తం ఫాగ్తో నిండిపోయింది. అండ్ ఆపోజిట్ సైడ్లో మనం కొండలు ఉంటాయి కదా, సో మొత్తం ఫాగ్ లాగా ఉంది. వాటర్ ఫాల్ అయితే అసలు నిజంగా ఇలాంటివి చాలా ఉన్నాయి మొత్తము మనం వెళ్ళే వేలో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇగోండి మంచు మొత్తం నిండిపోయింది, వే అయితే స్లేమ్ కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ అయితే మేము ఈ గాలికొండ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది మనకు అరకుకు వెళ్ళే మధ్యలో. అండ్ అక్కడైతే దిగి మేమైతే ఫొటోస్ దిగామన్నమాట. అండ్ అసలు నార్మల్గా మీరు యూట్యూబ్లో చూడండి గాలికొండ వ్యూ పాయింట్ నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో. నేనైతే అసలు ఇది ఏంటి ఆ ప్లేస్, అక్కడ దిగుదాం అనుకుంటే ఆ ప్లేస్ ఇదే అనమాట, మొత్తం మంచుతోనే నిండిపోయింది. అంటే నార్మల్ మనకి సమ్మర్స్ టైంలో అయితే ఈ లొకేషన్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, ఈ షాప్స్ అవన్నీ కూడా. అండ్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట, ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది అసలు. స్నో వల్ల అయితే అసలు మాకైతే ఏం కనిపించట్లేదు. తర్వాత అయితే అత్తయ్యని కూడా తీసుకొని వెళ్ళామన్నమాట మేము. అసలు ఈ ఫాగ్లో వీడియో అయితే అసలు చాలా బాగా వచ్చాయి వీడియోస్ అవన్నీ. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ ఫాలో దేర్. ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి సిరియామర్ స్టోరీస్ అనమాట. అండ్ లాస్ట్కి ఇక్కడ ఫొటోస్ అయితే చాలా దిగాము అండ్ చాలా బాగా వచ్చాయి. అండ్ తర్వాత అయితే మేము ఇక్కడ వ్యూ పాయింట్ తర్వాత ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాము.
అండ్ నెక్స్ట్ కొంచెం దూరంలోనే మనకైతే కాఫీ ప్లాంటేషన్ అయితే వస్తుంది. ఇది అరకుకి ఇంకా వెళ్ళే మధ్యలోనే ఉంటుందన్నమాట. యాక్చువల్గా మేము వెళ్ళాలనుకున్న ప్లేసెస్లో ఇదొకటి. కానీ ఇంత ఎర్లీ మార్నింగ్ వల్ల షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అది మనం వచ్చేదే మనము అది బొంగులో చికెన్ అవి తిందాం అనుకుంటాం కదా, సో అవన్నీ క్లోజ్ ఉన్నాయి. అయితే మేమేమనుకున్నాము పైకి వెళ్ళేసి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇది చూద్దాం అనుకున్నాము. అండ్ కాఫీ అయితే ఎర్లీ మార్నింగ్ పెట్టేశారనమాట. ఇంకా అరకు అంటేనే ఫేమస్ కాఫీ బీన్స్, కాఫీ కదా, సో అందరం అయితే తీసుకొని కొట్టుకొని అయితే తాగుతున్నాము. అండ్ మేమైతే అక్కడ ఫాగ్ వల్ల నోట్లో నుంచి ఊదుతుంటే మొత్తం మంచి అయితే ఇట్లా వస్తుందన్నమాట. అందరం అదే ట్రయల్స్లో ఉన్నాం అనమాట. ఎంజాయ్ చేస్తున్నాం ఎవరంతా వాళ్ళు ఫుల్గా. నెక్స్ట్ అయితే ఇంకా మేము కాఫీ తాగేసాం కదా, ఇప్పుడైతే మేము అరకుకి వెళ్తున్నాము పైకి మొత్తము టాప్లోకి. అండ్ అక్కడ మేమైతే కొంచెం సేపు అటు ఇటు తిరిగేసి తర్వాత కిందికి వచ్చి కాఫీ ప్లాంటేషన్లో చూద్దాం అనుకున్నాము. అండ్ పైకి వెళ్ళే దారిలో మనకి మెయిన్ టెంట్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఎవరైనా స్టే చేయాలనుకుంటే అరకులో వాళ్ళ కోసం అయితే టెంట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఫ్రీక్వెంట్గా మనకు కనిపిస్తూనే ఉంటుంది. మొత్తం రోడ్ చూసారు కదా, మొత్తం ఫాగ్తో నిండిపోయింది. అండ్ పక్కనే మాకైతే గోకార్టింగ్ కూడా కనిపించింది అనమాట పైకి వెళ్ళే దారిలో. అండ్ మనకి ఎవరైనా ఆడాలనుకుంటే గోకార్టింగ్ కూడా చేయొచ్చు. మేబీ కొంచెం లేట్గా ఓపెన్ చేస్తారనుకుంటా. అప్పుడే వెహికల్స్ అయితే కొంచెం స్టార్ట్ అవుతున్నాయి మార్నింగ్ టైంలో. అండ్ మేము పైకి వెళ్ళేసరికి కొంచెం ఇక్కడ మంచు తగ్గిపోయింది. ఇంకా కొండలు అయిపోయాయి కదా, ఫాగ్ అయితే ఏం లేదు. ఓన్లీ ఆ కొండల మధ్యలోనే చాలా ఫాగ్ ఉందన్నమాట. నెక్స్ట్ మేమైతే టిఫిన్ కోసం ఒక ప్లేస్ దగ్గర ఆగామన్నమాట. అండ్ అక్కడ టిఫిన్ చేసేసి నెక్స్ట్ అయితే మళ్ళీ కొంచెం వెళ్దాం అనుకున్నాము. తర్వాత అయితే మేము అక్కడక్కడ కొంచెం సేపు తిరిగి లాస్ట్కి ఇంకా మళ్ళీ కొంచెం లైటింగ్ వచ్చింది కదా అని కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ టైంకి అయితే మనకైతే అన్ని షాప్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి కదా. అండ్ అందరూ ఈ టైం కల్లా అందరు జనాలు వచ్చేసారనమాట. రష్ పెరిగిపోయింది. ఇందాకటి వరకు అయితే ఎవ్వరూ లేరు. అండ్ ఇంకా మేమైతే లోపలికి వెళ్ళామన్నమాట. పార్కింగ్ అయితే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే పీక్ టైం కదా మనకి, వింటర్ హాలిడేస్, అందులో క్రిస్మస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి చాలామంది అయితే వస్తారు హాలిడేస్కి. సో మనమైతే అడ్జస్ట్ చేసుకొని మంచిగా ప్లాన్ చేసుకొని రావడం అయితే బెస్ట్. అండ్ తర్వాత లోపలికి వెళ్ళాలి. టికెట్ ఏమో అడల్ట్స్కి 50 అండ్ చిల్డ్రన్స్కి ఏమో 20 రూపీస్. ఇంకా మేమైతే టికెట్స్ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళామన్నమాట. అండ్ అసలు లోపలైతే ఆ చెట్లు అవంతా చూస్తే మాత్రం ఏదో ఒక డ్రీమ్లో ఉన్నట్టే అనిపిస్తుంది నిజంగా, ఫాగ్ అదంతా కూడా. అండ్ మనకి రీసెంట్ టైంలో అయితే క్యానపీ వాక్ అనేది బిల్డ్ చేశారు ఇక్కడ మొత్తం కాఫీ ప్లాంటేషన్లో. అదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వే. అండ్ లోపలికి వెళ్తే మనకు అనిపిస్తుంది. అండ్ మనకి కాఫీ ప్లాంటేషన్లో మొత్తం మిరియాల చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ పైన వరకు మొత్తం పాకేసి ఉంటాయి. అండ్ కింద గ్రౌండ్లో మొత్తం మనకైతే కాఫీ బీన్స్ చెట్లు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. మేమైతే అవి కూడా కొన్ని కలెక్ట్ చేసాము, వీడియో మధ్యలో కనిపిస్తుంది. అండ్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. ఈ స్టెప్స్ అయితే కొంచెం డేంజరస్గా ఉంటాయన్నమాట. అండ్ కొంచెం లోపలికి వెళ్తే మనకి క్యానపీ వాక్ అయితే వస్తుంది. అదొక వుడెన్ బ్రిడ్జ్ అనమాట. అండ్ వెనకాల కనిపిస్తున్నారు కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి మనము వెళ్ళాలంటే ముందు లోపల నుంచి ఒక వేలాగా ఉంటుంది, అక్కడ నుంచి అయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి అయితే మనకి క్యానపీ వాక్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మనము వెళ్తే వేరే దగ్గరికి రీచ్ అవుతాము. అక్కడ నుంచి మనం మళ్ళీ రివర్స్లో వస్తే కిందికి వెళ్ళిపోవచ్చు అనమాట బయటికి. అండ్ ఇవన్నీ చూస్తారు, ఇవన్నీ కాఫీ చెట్లు అనమాట. అండ్ ఇవి ఇప్పుడే ఆల్రెడీ కొంచెం పండాయి కూడా, అవి సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కాఫీ బీన్స్ అయితే. అండ్ చాలా ఉన్నాయన్నమాట ఒక్కొక్క చెట్టుకి. అండ్ కరెక్ట్ సీజన్లో వెళ్ళాం కదా, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం వెదర్, ఆ క్లైమేట్ అంతా. ఆ చెట్లు చూస్తారు కదా ఎంత పొడవు ఉన్నాయి, అదే చెప్తున్నాను విక్కీకి, ఎంత పెద్దగా ఉన్నాయి. మొత్తము ఏమంటారు మిరియాల చెట్లు అయితే. కానీ ఇప్పుడు మిరియాలు అయితే ఏం కనిపించలేదు మాకు. మేబీ మిరియాలకైతే ఇది సీజన్ కాదనుకుంటా. ఓన్లీ కాఫీ బీన్స్ అయితే మాకు చాలా కనిపించాయి. అండ్ ఈ క్యానపీ వాక్ మీద అయితే ఫుల్ జనాలు ఉన్నారనమాట. అండ్ అటు ఇటు ఫుల్ తిరుగుతూనే ఉన్నారు. అండ్ కానీ ఇది బాగా బిల్డ్ చేశారనమాట, మంచి స్పాట్ లాగా ఉంది మొత్తం కాఫీ ప్లాంటేషన్కి. అండ్ తర్వాత అయితే ఇవి మిరియాల ఆకులు చూపిస్తున్నాము, ఇది ఎలా ఉంటాయని. ఫస్ట్ టైం కదా మనం అయితే చూడడము, ఎవరము అంతైతే రీసెంట్గా చూడడం కాబట్టి ఇంకా అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట, వ్యూ అదంతా కూడా. నెక్స్ట్ అయితే విక్కీ కాఫీ బీన్స్ చూపిస్తున్నాడు. అంటే మేము కొన్ని తెంపామన్నమాట, ఎలా ఉంటాయి కాఫీ బీన్స్ అవన్నీ. అండ్ కొంచెం మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నవైతే పచ్చిగా ఉన్నవి. అండ్ రెడ్ షేడ్ వస్తుంది కదా, అలా ఫుల్ రెడ్ షేడ్ ఉన్నవి అయితే మొత్తం పండి ఉన్నాయి అనమాట. అండ్ తర్వాత అట్లా రెడ్గా పండి ఉన్నవి వాళ్ళు కలెక్ట్ చేసి తర్వాత అయితే దాన్ని ప్రాసెస్ చేస్తారు, మొత్తం పొట్టు తీసి అదంతా. అండ్ మేము దాంతో ఒకసారి కాఫీ కూడా ట్రై చేసాము, ఆ బీన్స్ తెచ్చాం కదా,
అవన్నీ ఎండబెట్టేసి ఒక కాఫీ లాగైతే చేసాము. అండ్ నెక్స్ట్ అది ఒక చిన్న షార్ట్ లాగా అయితే పెడతాను, పక్కా చూడండి దాన్ని కూడా ఎలా చేసాము అన్నది ప్రాసెస్ అదంతా కూడా. అండ్ తర్వాత అయితే మేము అన్నీ కొన్ని తెంపుతున్నాం అనమాట. అండ్ మేమేమనుకున్నాం, నార్మల్గా తెంపుకుందాం అనుకున్నాం కానీ ఫస్ట్ తెంపినప్పుడు అయితే మాకు ఐడియా రాలేదు. ఓకే, దాంతో మంచిగా కొంచెం క్రియేటివ్గా చేసి దాన్ని కాఫీ లాగా చేసుకుందామని. అండ్ నెక్స్ట్ మనం కొంచెం ముందుకెళ్తే వుడెన్ డెక్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇవి దూరంలో కనిపిస్తుంది కదా అది. అండ్ కింద కొంచెం స్టెప్స్ లాగా ఉంటాయి, ఆ స్టెప్స్ ఎక్కితే పైన డెక్ ఉంటుంది, అక్కడ నుంచి మనం ఫొటోస్ దిగొచ్చు. కానీ చాలా క్యూ ఉంది, అంత క్యూలో నుంచుంటే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది కదా అని మేమైతే వేరే దగ్గర అయితే ఫొటోస్ దిగామన్నమాట. కానీ అది కూడా చాలా బాగుంది వ్యూ పాయింట్, అదంతా కూడా వుడెన్ డెక్. నెక్స్ట్ అయితే ఇంకా మేము లోపలంతా చూసేసి బయటికి వెళ్ళామన్నమాట. అప్పటికే అన్ని షాప్స్ ఓపెన్ చేశారు కదా. చికెన్వి స్టిక్స్ అయితే సేల్ చేస్తున్నారు. ఒక స్టిక్ అయితే మనకి 30 రూపీస్ అనమాట. అండ్ బొంగులో చికెన్ వచ్చేసి మనకి అరౌండ్ 100-150 అయితే చెప్పారనమాట. అండ్ మేమైతే ఒక స్టిక్ తీసుకున్నాము. ఫస్ట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా అంత హెవీగా తిన్నాం ఎందుకని స్టిక్ అయితే ఒక 2 స్టిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగుంది, మంచి మసాలా వేసి మొత్తం చేశారనమాట. అండ్ ఆ ప్రాసెస్ని చూడడానికి మేము ఫుల్ ఎంజాయ్ చేసాము అదంతా కూడా. నెక్స్ట్ అయితే ఇంకా స్టిక్ ఇచ్చేసారనమాట మంచిగా కాల్ చేసి. విక్కీ అయితే టేస్ట్ చేస్తున్నాడు అనమాట, ఇది ఎలా ఉంటుందో. అంటే డిఫరెంట్ స్టైల్ కదా, మంచిగా బొగ్గుల మీద కాల్చారు. అండ్ టేస్ట్ కూడా బాగుంది, చాలా బాగుంది అదే అంటున్నాడు విక్కీ. తర్వాత అయితే ఇంకా నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది మొత్తం బోన్లెస్ కాదు, బోనే ఎక్కువ అనిపించింది మాకైతే. అంతే కదా, మనం 30 రూపీస్కి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇక్కడైతే ఫుల్ మసాలా సేల్ చేస్తున్నారు. అండ్ అత్తయ్య అయితే 1-2 అలా తీసుకున్నారనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలానే ఉన్నాయి, జీడిపప్పు అండ్ పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అయితే చాలా పెట్టారనమాట. మేమైతే కాఫీది పౌడర్ ఉంటుంది కదా అదైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే అది నార్మల్గా మనకి ఇన్స్టెంట్ కాఫీ కాదంట. మనం దాన్ని మళ్ళీ డికాషన్ లాగా పెట్టుకొని మనం హీట్ చేసుకోవాలని మేమైతే అదేం పర్చేస్ చేయలేదు. వేరేవి మసాలాస్ అయితే కొన్ని తీసుకుంది అత్తయ్య. అండ్ ఇవైతే పసుపు అనమాట. అప్పటికి ఆ రోజే మార్నింగే వాళ్ళు తెచ్చారంట. ఇవి మంచిగా ఎండబెట్టుకొని మనము దంచుకుంటే పసుపులాగా ఫామ్ అవుతుంది కదా. అండ్ తర్వాత అయితే ఇంకా మేము అప్పటికి ఇంకా చికెన్ తింటున్నాము, అత్తయ్య అయితే మసాలాలు కొంటున్నారనమాట. అండ్ ప్లేస్ కూడా చాలా ఓకే, బాగానే ఉంది, వర్షం పడుతుంది. అండ్ విక్కీ అయితే ఇంకా ట్రయల్ చేస్తూనే ఉన్నాడు స్నో వస్తుందా లేదా అని. అండ్ అప్పటికి కొంచెం ఈ చల్లదనం అయితే తగ్గింది కదా, అంత రావట్లేదు అనమాట. అండ్ తర్వాత ఇంకా మేమైతే అదంతా చూసేసి కొంచెం రిటర్న్ అవుతున్నాము. అప్పటికే వెహికల్స్ అయితే ఫుల్ నిండిపోయాయి. అండ్ మాకైతే కొంచెం బెటరే, స్టార్టింగ్లోనే కొంచెం పార్కింగ్కి ప్లేస్ దొరికిందనమాట. అండ్ ఇక్కడ ఒకసారి మనం స్టక్ అయితే ఆల్మోస్ట్ 1-2 అవర్స్ ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. అండ్ చిన్న రోడ్డు కదా, పార్కింగ్కే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనకి వెళ్ళడానికి అయితే దారి ఉండదు ప్రాపర్గా. అండ్ మధ్యలో అయితే కోతులు చాలా కనిపిస్తున్నాయి అనమాట మాకు. మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ వేస్తే దాని వెనకాల అయితే కంటిన్యూస్గా మంకీస్ వస్తూనే ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని మంకీస్ అయితే ఒకటేసారి వచ్చి కార్ మీదకి వచ్చేసాయి. అండ్ ఈ మంకీ అయితే మమ్మల్ని కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను బుర్రా కేవ్స్కి వెళ్ళిన వ్లాగ్ అయితే పెడతాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరియమ్మ వ్లాగ్స్. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా నచ్చిందో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.